సౌదీలో ఉన్న భారతీయులకు గుడ్ న్యూస్. ఇది 5 రోజుల తర్వాత సౌదీ అరేబియా ఇండియాల మధ్య విమాన సర్వీసులు తిరిగి స్టార్ట్ అయ్యాయి. యుద్ధం కారణంగా మార్చి 1 నుంచి భారత ఎయిర్లైన్ సంస్థలు విమాన సర్వీసుల్ని నిలిపివేశాయి. అయితే ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు కొంచెం తగ్గడంతో జెడ్డా నుంచి విమాన రాకపోకలు ప్రారంభించింది ఎయిర్ ఇండియా. ఇవాటి నుంచే జెడ్డా నుంచి ఢిల్లీకి, జెడ్డా నుంచి ముంబైకి మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్ జెట్ కూడా సాధారణ విమాన సర్వీసులు నడుపుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో గత 5 రోజులుగా యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సౌదీ నుంచి ఇక్కడ విమాన రాకపోకలు బంద్ అయ్యాయి. మిగతా గల్ఫ్ దేశాల్లో కూడా ఇదే సిచ్యువేషన్. అయితే 5 రోజుల తర్వాత సౌదీ అరేబియాకి ఇండియాకి మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచే ఎయిర్ ఇండియా నుంచి విమానాలు స్టార్ట్ అయ్యాయి. జెడ్డా టు ఢిల్లీ అండ్ జెడ్డా నుంచి ముంబై. అలాగే ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్ జెట్ కూడా సాధారణ విమాన సర్వీసులు నడుపుతోంది. బ్యూరో చీఫ్ గోపి ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. గోపి, విమాన సర్వీసులు స్టార్ట్ అయ్యాయా? విమానాలు స్టార్ట్ అయ్యాయా? అండ్ ఎయిర్ ఇండియా ఒకటేనా, ఇంకేదైనా సంస్థ నడుపుతోందా? సో రీజన్ ఏంటి? కాస్త గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సౌదీలో ఉద్రిక్తతలు తగ్గడమేనా? గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. విమానయాన సంస్థలు ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి. ఇటు దుబాయ్, జెడ్డా, అలాగే ఫుజారా, అబుదాబి ఈ ప్రాంతాల నుంచి ఎయిర్ ఇండియా, అలాగే స్పైస్ జెట్, ఆకాశ, ఇండిగో ఎయిర్లైన్ సంస్థలు రెగ్యులర్ ఫ్లైట్స్కు మించి ముఖ్యంగా 50కి పైగా అదనపు విమానాలని ఈ విమానయాన సంస్థలు ఇప్పుడు భారతదేశంలోని ఢిల్లీ, అలాగే ముంబై, ఇటు కొచ్చి, ఈ విధంగా చెన్నై, ఈ బెంగళూరు ఈ ప్రాంతాలకి విమాన సర్వీసుల్ని నడుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఫ్లైట్ షెడ్యూల్స్ని సైతం ఆయా విమానయాన సంస్థల వెబ్సైట్లో ఉంచడం జరిగింది. 6వ రోజుకి చేరుకుంది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. సో ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్, అలాగే సివిలియన్స్ ఉన్న ప్రాంతాలు, హోటల్స్ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా బాంబింగ్స్ అనేవి జరగడం లేదు. సో పాక్షికంగానే ఇంకా ఎయిర్లైన్ సంస్థలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముఖ్యంగా ఫ్లైట్స్ అన్నీ కూడా కువైట్, ఖతార్ ఈ ప్రాంతాల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభం కాలేదు. కానీ గల్ఫ్ దేశాల్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బై రోడ్ వెళ్ళి అక్కడి నుంచి వచ్చేందుకు ప్రస్తుతం అవకాశం ఉండడంతో సో ఆయా ప్రాంతాల నుంచి భారతదేశానికి విమాన సర్వీసులు ప్రారంభం అవడం జరిగింది. ఇంకా ఈ ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు ఇరాన్, అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇటు అమెరికా కూడా ఇరాన్పై వారి సైనిక స్థావరాలు, వారి రక్షణ దళాలు ఎక్కడ ఉన్నాయి వాటిని టార్గెట్గా చేసుకునే అమెరికా, ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. సో సివిలియన్స్ కొంత సురక్షితంగానే ఉన్నారు. గడిచిన 4-5 రోజులుగా కూడా ఫిబ్రవరి 28న ఈ యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎవరైతే ట్రాన్సిట్లో చిక్కుకుపోయారో, అంటే ముందస్తుగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఇండియాకి రావాలని చెప్పి ఆయా దేశాల నుంచి దుబాయ్, గల్ఫ్ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్గా కొంత రిలీఫ్ అనేది చెప్పొచ్చు. సో అడిషనల్ సర్వీసెస్, ఫ్లైట్ సర్వీసెస్ విమానయాన సంస్థలు ప్రారంభించింది కాబట్టి సో వారు ముఖ్యంగా విమానయాన సంస్థల ఇచ్చిన ఆదేశాలు అలాగే మార్గదర్శకాలకు అనుగుణంగా ముఖ్యంగా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని ముఖ్యంగా పరిశీలిస్తూ అడ్వైజరీస్ జారీ చేస్తున్నాయి విమానయాన సంస్థలు కూడా. సో వాటికి ఆధారంగా వారు కూడా సురక్షితంగా భారత్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ గోపి.